ఆ 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరు ఏమనుకున్నారు? ఇక వర్గీకరణ జరగబోతుంది అని అన్నారు. ఎందుకు అనుకున్నారు? 2 కారణాల వల్ల అనుకున్నారు. వర్గీకరణ జరగబోతుందని 2 కారణాల వల్ల అనుకున్నారు. మొదటి, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రావడంతో ఇక వర్గీకరణ జరుగుతుందని మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటిది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే, అర్ధగంటలోపే, పావు గంటలోపే అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలం, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అదే సమయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. అంతకు ముందించిన నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతకు ముందించిన నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. దానికోసం అవసరం ఉంటే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి ఆగస్టు 1 ప్రకటన చేశాడు. ఆ ప్రకటన మాదిగల్లో చాలా సంతోషాన్ని ఇచ్చింది. కారణం ఏంటంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించక ముందు అసెంబ్లీలో, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించక ముందు గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం వల్ల, అది అసెంబ్లీలో ప్రకటించడం వల్ల ఇక మాదిగ బిడ్డలకు మేలు జరగబోతుందని చెప్పి అనుకున్నాం. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు, మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటన వల్ల ఇక రేపో మాపో మన బిడ్డలకు ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి, చదువుకునే అవకాశాలు పెరగబోతున్నాయని చెప్పి మనం భావించుకున్నాం. కానీ అక్కడనే మాల వాళ్ళు వాళ్ళ పలుకుబడిని ప్రయోగించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పలుకుబడి గురించి నేను మాట్లాడుతున్నా, మీరు తీసుకొస్తున్నాను. నేను ఒక విషయం గమనించండి, రేవంత్ రెడ్డి గారిని అంతో ఎంతో ఎందుకు నమ్మాల్సి వచ్చింది? కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మొదటి నుంచి బలపడుతూ వచ్చారు. ముఖ్యమంత్రి అయింది 1 సంవత్సరం క్రితం, కానీ అంతకుముందు జెడ్పీటీసీగా గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం, అంతకుముందు ఎమ్మెల్సీ గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం, అంతకుముందు ఎమ్మెల్యే గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం, ఆయన ఎంపీ గెలవడానికి ఎంఆర్పిఎస్ కారణం. అది నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆయన ప్రకటన చేశారు. ఒక్కసారి గమనించండి, అంటే మాదిగ జాతికి ఆయన మొదటి నుంచి అండకున్నాడు, మాదిగల సహకారం కూడా ఆయనకున్నది అనడానికి సాక్ష్యం. మాదిగ జాతికి ఆయన అండకున్నాడు ఉద్యమంలో, అదే సమయంలో మాదిగలు కూడా ఆయన సహకరించారు. ఆయన ధర్నాలకు రమ్మంటే ధర్నాలకు వచ్చాడు, సభలకు రమ్మంటే సభలకు వచ్చాడు, సమావేశాలకు రమ్మంటే సమావేశాలకు వచ్చాడు, ఏదైనా సాయం ఇవ్వమంటే సాయం కూడా ఇచ్చాడు. ఇది మనం ఆయన నమ్మడానికి కారణం. రెండోది, ఆయన కూడా మన వంతు సహకరించారు. ఆయన 4 విషయాల్లో ఏం చెప్పిండో చూడండి. ఆయన జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించారు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేశాడు, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, తర్వాత ఎంపీగా పోటీ చేశాడు, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యే సమయానికి కూడా ఎవరైనా కండకు నిలబడ్డారో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఒకసారి వినండి. కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు చూపించుకున్నోలే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కారు ముక్కి నన్ను గెలిపించింది. 3వసారి 2009 కొడకంలో 14 రోజుల్లో ఎమ్మెల్యే తెచ్చినట్టే మాలో గల శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది. నేను పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారంటే నా జాతి మీ జాతి మాత్రం ఇంటి మనసుతో మాట్లాడుతున్న ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇక్కడ నిల్చొని ఒక పార్టీ అధ్యక్షుడుగా మీతో మాట్లాడుతున్న గౌరవం దక్కిందంటే మీ జాతీయంలో నాకు గౌరవం దక్కింది. అంటే ఆయనకు ఈ స్థాయి గౌరవం దక్కడానికి ఎవరు కారకులు? ఆయన చెప్పిండు, మాదిగల వల్లనే ఈ స్థాయికి వచ్చినాను ఆయన చెప్పిండు. లాల్ బహదూర్ శాస్త్రి కమిషన్ వేసినా ఇనం, చంద్రబాబు నాయుడు కమిషన్ వేసినా ఇనం, లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వేసిన కమిషన్ వేసినా ఇనం. అంతే, మేము వినం. మేము ఎవరు చెప్పిన అనే పద్ధతిలో కమిషన్ రిపోర్ట్లు పక్క ఆధార పట్టిస్తాం. అదే సమయంలో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను, నేను ఈ దేశంలో నేను అందరినీ కలుసుకుంటూ వచ్చాను.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ ఎన్ని పార్టీలు కలిసిండో అంతకంటే 4-5 ఎక్కువ పార్టీలు నేను కలుసుకొని వచ్చాను. నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, పిల్లల చదువులు ముందుకు సాగాలని, పిల్లలకు ఉద్యోగాలు రావాలని, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి ఎదగాలని చెప్పి అందరి దగ్గరికి పోయాను. ఏదో ఎక్కలమెంటు లేదు దిగలమెంటు లేదు అన్నట్టుగా అందరి దగ్గరికి పోయాను. తెలంగాణ ఉద్యమానికి అన్న కొన్ని పార్టీల మద్దతు లేదేమో కానీ ఎంఆర్ఎస్ ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు సమీకరించుకుంటున్నాను. ఒకసారి నేను రాజశేఖర్ గారిని కాదు, రోషే గారిని సపోర్ట్ చేయమంటే ఆయన ప్రధానమంత్రి దగ్గరికి వచ్చి సపోర్ట్ చేసి వచ్చాడు, లేఖ ఇచ్చేసాడు. నేను కేసీఆర్ దగ్గరికి పోతే కేసీఆర్ మనకు వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు లేఖ రాసిండు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఆనాడు పిసిసి అధ్యక్షుడు టి శ్రీనివాస్ అవుతే ఆయన లేఖ రాశారు. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఆయన వర్గీకరణ జరగాల్సిందని చెప్పి మళ్ళా లేఖ రాశారు. ఆనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ గారు అవుతే గడ్కరీ గారు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆనాడు లేఖ రాశారు. మనందరూ తెలుసు శరద్ పవార్ గారు, ఈ దేశంలో వృద్ధ రాజకీయ నాయకుడు శరద్ పవార్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి పోతే లేఖ రాశారు. సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వర్ధన్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ప్రకాష్ కారత్ లేఖ రాశారు. శివసేన దగ్గరికి వెళితే శివసేన పార్టీ అధినేతలు మనోహర్ జోషి లేఖ రాశారు. మీరు శిబు సోరెన్ పేరున్నారు జార్ఖండ్ అధినేత దగ్గరికి వెళ్ళి నేను రాంచీలో పోయితే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే కృష్ణ, నేను సపోర్ట్ చేస్తాను ఆయన మాట్లాడాడు. నేను పంజాబ్ దగ్గరికి వెళ్ళి అకాల్ దళ్ దగ్గరికి వెళితే సిక్కుల పార్టీ వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తామని లేఖ రాశారు. అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ దగ్గరికి వెళితే ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన లేఖ రాశారు. ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన కూడా లేఖ రాశారు. ఇంతకుముందు చూపట్టిన సిపిఎం పార్టీ మన ఎవరైతే ప్రకాష్ కారుతున్నారో సిపిఎం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నది, ఆయన ఎస్సీ వర్గీకరణ లేఖ రాశారు. ఆనాడు పార్టీ పెట్టిన చిరంజీవి గారు ఎస్సీ వర్గీకరణ లేఖ రాశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.